మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డే సందర్భంగా సిద్దిపేట కొమ్మటి చెరువు దగ్గర కేసీఆర్ హరీష్ రావు సైకత శిల్పం గీశారు. సైకత శిల్పం వేయించి అభిమానాన్ని చాటుకున్నారు పార్టీ సీనియర్ నాయకులు మచ్చా వేణుగోపాల్ రెడ్డి. అక్కడే కేక్ కట్ చేసి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, వాకర్స్ పాల్గొన్నారు. అంటే హరీష్ అన్న పుట్టినరోజు అంటే సిద్దిపేట ప్రజలందరికీ, అటు తెలంగాణ ప్రజలకు కూడా పండుగ రోజు. ఈ పండుగ సందర్భంగా మరి ఉదయమే మా సిద్దిపేట వాకర్స్ క్లబ్లో వాళ్ళ సమక్షంలో సిద్దిపేట కోమటి చెరువు వద్ద శిల్పి శంకర్ గారి నేతృత్వంలో మరి నేను ఇక్కడ సైకత శిల్పం ఏర్పాటు చేసి నా అభిమానాన్ని చాటుకుంటా ఉన్నాను. ముఖ్యంగా హరీష్ అన్న, కేసీఆర్ల సైకత శిల్పం ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రజలకు ప్రదర్శిస్తూ ఉన్నాం. హరీష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను ధన్యుడనైనానని భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సిద్దిపేట కోమటి చెరువు అంటే హరీష్ అన్నకు ఎనలేని ప్రేమ. ఇదే కోమటి చెరువు దగ్గర లవ్ సిద్దిపేట దగ్గర ఇలాంటిది ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వచ్చి మరి వెంటనే దాన్ని పూనుకున్నాం. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ సైకత శిల్పాలు చేయడం జరుగుతుంది. నేను ఈ మధ్యనే ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో కూడా నేను నేషనల్ అవార్డు పొందడం జరిగింది. అది సుదర్శన్ పట్నాయక్ చేతులకి వెళ్ళి. ఇవాళ ముఖ్యంగా సిద్దిపేటలో మన హరీష్ రావు అన్న గారి బర్త్డే సందర్భంగా సైకత శిల్పాలను వేణుగోపాల్ అన్న, మచ్చ వేణుగోపాల్ అన్న రెడ్డి ఆధ్వర్యంలో నేను వాళ్ళిద్దరి హరీష్ అన్న గారిది, కేసీఆర్ సార్ది, వాళ్ళది సైకిల్ శిల్పాలు చేయడం, ఒక సైకిల్ శిల్పిగా, ఒక నేషనల్ కళాకారుడుగా నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక నాకు పరిచయం ఉన్న మిత్రులు శేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్న మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్న గారు పరిచయం అయ్యారు. వారి స్పాన్సర్ ఆధ్వర్యంలో నేను ఈ సైకిల్ శిల్పాలు చేయడం జరిగింది. నాకు ఒక కళాకారుడుగా చాలా సంతోషాన్ని ఇచ్చింది.